వాళ్ళకు ఉండాలా, వాళ్ళకి తోడుగా ఉండాలనేది ఆయన మనసు. దానికి అయిపోతూ ప్రతి ఒక్క పంచాయతీ కూడా ಜನಸ್ಪಂದನ చేಸಿ ಪ್ರತಿ ಸವಲತ್ತು ಇದೆ. ಅವನ್ನೆಲ್ಲ ಯಾರ್ಯಾರಂತ ಫಲಾನುಭವಿಗಳಿದ್ದಾರೆ ಅಂತವ್ರನ್ನ ಗುರುತಿಸಿ ಈ ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅವರಿಗೆ ನೇರವಾಗಿ ಮಂಜೂರಾತಿ ಪತ್ರ ಆಗಿರ್ಬೋದು, ಚೆಕ್ಸ್ ವಿತರಣೆ ಆಗಿರ್ಬೋದು, ಇಂಥದನ್ನ ನೇರವಾಗಿ ಕೊಡುವಂತಹ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ. ಮತ್ತೆ ಈ ಫಲಾನುಭವಿಗಳನ್ನ ನಾವು ಯಾಕೆ ಇಲ್ಲಿ ಸೇರಿಸ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ, ಈಗ ನಾವು ಒಂದೊಂದು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಇಂದ ಈ ರೀತಿ ಸವಲತ್ತುಗಳಿದೆ, ಸೌಲಭ್ಯಗಳಿದೆ ಅಂತ ನಾವು ಇದೊಂದು ಅವೇರ್ನೆಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್, ಇದು ಒಂದು ಅರಿವು ಮೂಡಿಸ್ತೀವಿ. ಇದ್ರ ಮುಖಾಂತರ ಇನ್ನಷ್ಟು ಹೆಚ್ಚು ಗವರ್ಮೆಂಟ್ ಏನು ಸರ್ವಿಸಸ್ ಇದೆ ಅದಕ್ಕೆ ಎನ್ರೋಲ್ಮೆಂಟ್ ಆಗ್ಬೇಕಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಕೂಡ ಒಂದು ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಇರ್ತದೆ. ಮೂರನೇದು ಬಂದ್ಬಿಟ್ಟು ನಾವು ಬ್ರೋಕರ್ಸ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಬ್ರೋಕರ್ಸ್ಗೆ ಇಲ್ಲಿ ಕಡಿವಾಣ ಆಗ್ತದೆ. ಯಾಕಂದ್ರೆ ನಾವೇ ನೇರವಾಗಿ ಬಂದು ನಿಮ್ಮ ಏನು ನಿಮ್ಮ ಕಷ್ಟಗಳಿದೆ ಅದನ್ನ ಆಲ್ವೇ ಮಾಡ್ಬಿಟ್ಟು ನಾವು ಅದಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಸೊಲ್ಯೂಷನ್ ಕೊಡ್ತಿರೋದ್ರಿಂದ ನೇರವಾಗಿ ಬ್ರೋಕರ್ಸ್ ಏನಿರ್ತಾರೆ, ಮಧ್ಯವರ್ತಿಗಳು ಅಂತ ನಾವೇನಿರ್ತಾರೆ ಅಂತವ್ರನ್ನ ಕಡಿವಾಣ ಹಾಕುವಂತ ಒಂದು ಪ್ರಯತ್ನ ಕೂಡ ಜನಸ್ಪಂದನ ಮುಖಾಂತರ ಆಗ್ತಿರ್ತದೆ. ಇವತ್ತು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಒಂದು ವಿಶೇಷತೆ ಇದೆ. ಯಾಕಂತಂದ್ರೆ ಇಲ್ಲಿ ಒಂದು ಪೊಲಿಟಿಕಲ್ ಒಂದು ಸಪೋರ್ಟ್ ಕೂಡ ಇರಬೇಕು, ಜೊತೆಗೆ ಅಫಿಷಿಯಲ್ ಕೂಡ ಈಕ್ವಲ್ ಆಗಿ ಅದಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು. ಜೊತೆಗೆ ಮೂರನೇ ವಿಂಗ್ ಆಗಿರುವಂತಹ NGOs ಮತ್ತೆ ಮೀಡಿಯಾಸ್ ಕೂಡ ಇದಕ್ಕೆ ಇನ್ನೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು. ಅದೇ ರೀತಿ ರೈಟ್ ಟು ಲೀವ್ NGO ಅವರು ಜಸ್ಟ್ ನಾವು ಒಂದು ಅವರಿಗೆ ಫೋನ್ ಮುಖಾಂತರ ಕಮ್ಯುನಿಕೇಶನ್ ಮಾಡಿರೋದ್ರಿಂದ ಅವರು ಇವತ್ತು ನಮಗೆ ಬಂದು ನಮ್ಮ ಬಾಗೇಪಲ್ಲಿ ಗಡ್ಡಿನ್ ಟೆಂಪಲ್ ನಲ್ಲಿ ಕಮ್ಯುನಿಟಿ ಟಾಯ್ಲೆಟ್ಸ್ 5 ಲಕ್ಷ ಒಂದು ಪ್ಯಾಕೇಜ್ ನಲ್ಲಿ ಕಮ್ಯುನಿಟಿ ಟಾಯ್ಲೆಟ್ಸ್ ಫ್ರೀ ಆಫ್ ಕಾಸ್ಟ್ ಜನಗಳಿಗೆ ಮಾಡ್ಕೊಡಕ್ಕೆ ಅಂತ ಕೂಡ ಬಂದಿದ್ದಾರೆ. ಜೊತೆಗೆ RO ಪ್ಲಾಂಟ್ಸ್ ಒಂದು ಜೂಲ್ಪಾಳ್ಯದಲ್ಲಿ, ಇನ್ನೊಂದು ಕೂಡ ನಮ್ಮ ಕೊಲ್ನಾಟೆಂಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಫ್ರೀ ప్రగతి పథకాలు ఒక స్కీమ్ లో టెండర్ ఇచ్చినారు. దగ్గరలో దాని ఆదేశాల పని కూడా చేస్తారని చెప్పి నేను ఇష్టపడతాను. ఇంకా ఏ విపత్తు చూపాలని కాస్ట్కి మన ఒక చేలూరు దాకా ఇప్పుడు తిరిగి డబ్బు వచ్చింది, 5 కోట్ల రూపాయలు టెండర్ అయింది. ఉత్కర్షణకి టెండర్ అయింది. దగ్గరలో పూజ చేసి ఆ పని చేపిస్తారు. మాక్సిమం ఇప్పుడు చెప్తాను మంజునాథ్ రెడ్డి మన ఒడిగిరి నుంచి పార్పాలకు మొదలెట్టిన రోడ్డు ఉంటా, రోడ్డు పిచ్చే పని చేపిస్తాను. ఎంతో మంది వచ్చి అన్నా మా విద్యాలయ స్కూల్ బస్సులు ఉంటాయి, ఏడాడితో అన్ని వేసి 2 రూట్లు ఆపరేట్ చేస్తాను. బస్సులు కూడా వచ్చి నిలబడి ఉండే. మీ బిడ్డకి మీరు నమ్ముతారో ఇస్తారో ఈ ఒక పర్సెంటేజ్ మొరార్జీ దేశానికి, కిట్టురాని చెన్నమ్మకి సర్టిఫికెట్ ఎంతో మంది 80 మంది బిడ్డకి పర్సెంటేజ్ లేకుండా గవర్నమెంట్ లో చేతులు బట్టి ఆ పర్సెంటేజ్ కూడా మీ స్కూల్లో సీట్ ఇచ్చే పని నేను చేపిస్తాను. ఎలా మా బిడ్డలు తన మీ బిడ్డలు మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ పనులు చేస్తాను. నేను ఇష్టపడేది ఏదంటే మాకుండే భారంలో కొన్ని కానీ మ్యాక్సిమం రోడ్డు ఉంటుందండి. ఒక 10% రోడ్లు ఇస్తే మన 2 పంచాయతీలో రోడ్ ప్రాజెక్ట్ మీరు చెప్పండి. ఈ పది మీకు ఏదైనా సమస్య ఉంది, బుధవారం ఇంటి దగ్గర ఉంటాను, మీ సమస్య రాండి ఉంటాను, నాయనకి ఎట్లా సహాయాలు చేస్తాను. ఊరూరులో మాక్సిమం సిమెంట్ రోడ్ వేపించినాను. ఊరూరులో RO ప్లాంట్ వేపించాక పని చేశాను. ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు ఇచ్చేదానికి JJM నుంచి పైప్ లైన్ వేపిస్తా ఉన్నాము. యావదన్నా ఒక కందాయం ఉంది, ఏమన్నా ఉంది చెప్తే సాధ్యమైన ప్రయత్నం చేశాను. మా అధికారులు చెప్పినాను, ఆ పని చేపించినాను. ఈ పొద్దు పోలాయిపల్లికి నేను పాత్పాలు తెచ్చినట్టు రోడ్ చేపిస్తుంది, కానీ రూట్ మిగిలిపోయింది. అది కూడా దగ్గరలోనే లాస్ట్ టైం మా గవర్నమెంట్ ఉన్నారు తొందరగా. ఇప్పుడు ఆ ఎంపీస్ మిగిలిపోయింది ఒక 1/2 కిలోమీటర్. దాన్ని చేయించి పోలాయిపల్లికి పాత్పాలకి మాక్సిమం 6 నెలల్లో మీకు ఆ రోడ్ చేపిస్తే నా బాధ్యత చేపిస్తానంటే ఇప్పుడు నాకు చెప్తాను. అదే కాదు, సుమారు నాళ్ళకి జూరుపాలెంకి నదిలకు రోడ్డు అడిగింది. ఇది వేసినాను, టెండర్ పోయింది. దగ్గరలోనే వచ్చి పూజ చేశాక పని నేను చేస్తానంటే మీకు చెప్పాక ఇష్టపడతాను. ఇప్పుడు Thank you.
మీరంతా దమ్మున అక్కడ కదా ನೂಕಾಡದಲ್ಲ ಯಾರು ನೂಕಾಡಲಿಲ್ಲ ನಾಟಕ ಅట్లా బాగా ఫస్ట్ వాళ్ళు కొంచెం దిగించండి ఫస్ట్ లైన్ వరకు తగ్గించండి అట్లా అట్లా పంపించే వాళ్ళు అంటే కూర్చోలే పక్కకి బన్నీ ಯಾರು ಯಾಕೆ ನೀವು ನಿಂತ್ಕೊಂಡಿದ್ರೆ ದಯచేసి కూర్చోండప్ప ನೆಕ್ಸ್ಟ್ ಲೈನ್ ಊಟದಲ್ಲಿ ಯಾರು ಗೊಂದಲ ಮಾಡ್ಕೋಬೇಡಿ ನಿಧಾನಕ್ಕೆ ಊಟ ಮಾಡಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ అందరికీ భోజన వ్యవస్థ ఉంది ತೆಗಿಯಪ್ಪ ಬೇಗ ಕೊಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಲೈನ್ ರೆಡಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮೇಡಮ್ ಪಿ ಎ ಅವರು ಮಿಟ್ಟರ್ ಮಂಜು ಅಮೌಂಟ್ ಎತ್ರ ಐತಕ್ಕ ನಾಲ್ಕು ಅಣ್ಣ ಮಿಟ್ಟರ್ ಮಂಜು ಪೈಪಲ್ಲ ವಿ ಯಾರು ಇತ್ತ ಸ್ಟೇಜ್ ತಕ್ಕ ಅಮೌಂಟ್ ಮನುಷ್ಯ ಗಂಗಮ್ಮ ఇంతే కదా ఇంకేంటి మాట్లాడ ಇಡೀ ನಾನು ಎಲ್ಲ ಜನಸ್ಪಂದನಗಿಂತ ವಿಶೇಷವಾದಂಥ ಈ ಜನಸ್ಪಂದನ ಇವತ್ತು ಸುಮಾರು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 1200ರಿಂದ 1300 ಬರೀ ಫಲಾನುಭವಿಗಳಿದ್ದರು 400ಕ್ಕೂ ಹೆಚ್ಚು ದರಖಾಸ್ತು ಅರ್ಜಿಗಳು ಬಂದಿವೆ ಮತ್ತು ದಾರಿ ಸಮಸ್ಯೆ ಸುಮಾರು ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಮನೆಗಳ ಸಮಸ್ಯೆ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 100ರಿಂದ 150 ಅರ್ಜಿಗಳು ಬಂದಿದೆ ಅನೇಕ ಜಾಬ್ಗಳು ತಮಗೂ ಒಂದು ಮಾಹಿತಿ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಎಲ್ಲ ನಾವು ಕೊಟ್ಟಂಥ ದಿನ ಈ ದಿವಸ ಬಟ್ ಜನಸ್ಪಂದನ ಹೀಗಿರಬೇಕು ನನಗೂ ಇವತ್ತು ಅನಿಸುತ್ತೆ ಎಷ್ಟೋ ಜನಸ್ಪಂದನೆಗಳು ಮಾಡಿದ್ದೀವಿ ಆದರೆ ಈ ಒಂದು ಜನರ ಮೊಗದಲ್ಲಿ ಖುಷಿ ಇಷ್ಟು ಫಲಾನುಭವಿಗಳು ಒಂದೇ ಕಡೆ ಸೇರಿಸಿದ್ದು ಎಷ್ಟೋ ಜನ ಪಾಪ ಎಷ್ಟೋ ವರ್ಷಗಳಿಂದ ಕಾದು ಇವತ್ತು ಅವ್ರ ಕೆಲಸಗಳು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದು ನೋಡಿದ್ರೆ ಮುಂದಿನ ದಿವಸದಲ್ಲಿ ಇಂಥ ಇನ್ನಷ್ಟು ಹೆಚ್ಚಿಗೆ ನೀಡಬೇಕು ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳ ಒಂದು ಅವರ ಪ್ರೋತ್ಸಾಹವನ್ನು ನಮ್ಗೆ ಇತ್ತಿದ್ರಲ್ಲಿ ಪಾಪ ಅವರು ಇಮ್ಮಿಡಿಯೇಟಾಗಿ 15 ದಿವಸ ಮುಂಚೆ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಎಲ್ಲ ಸರ್ವೆಗಳು ಮಾಡಿ ಬೋರ್ಡಿಗಳು ಮಾಡಿ ಎಲ್ಲ ಕೆಲಸಗಳು ಮಾಡಿಕೊಂಡು ಇವತ್ತು ಆದೇಶ ಪತ್ರದಲ್ಲಿ ತಂದಿದ್ದಾರೆ ನಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳು ಬಹಳ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಆದರೆ ನಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳು ನಮ್ಮ ಜನಪ್ರತಿನಿಧಿ ಇಚ್ಛಾಶಕ್ತಿ